ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిత్రగుప్త గారు, మీతోనే మాట్లాడుతున్నాను. నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? చిత్రగుప్త గారు, నా వైపు చూడు. గుప్తా గారు, బాలిక, నేను వీక్షించుచున్నది నిజమేనా? అయ్యో గుప్తా గారు, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది? ఎలా ఉన్నారు? పైగా ఏంటింత చిక్కిపోయారు? వీళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదా? ఆయన ఇక్కడికి వచ్చి చెల్లెని మర్చిపోయారు కదా? మరువలేదు బాలిక, ఏ చట్ట నన్ను బందీని చేసి తిరిగి. ఆయన మీ గొడవ నాకెందుకులేండి. నన్ను మోసం చేసి మిస్టర్ చిత్రగుప్త నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. చిత్రగుప్తుల వారు ఏమిటి ఏమిటి మేము విన్నది? మీరు మోసము చేసి ఈ బాలికని చెట్టుకు తీసుకొచ్చితిరా? ఇటువంటి పనులు మనం చేయవచ్చునా? ఈ విషయము మన లోకము దాటి బయటకు ప్రొక్కినచో ప్రభువుల వారికి పరువు నష్టము. నీవింత భావోద్వేగమునకు గురవుతుండటం వల్లనే కార్యసాధనలో విఫలమగుచున్నావు. ఏదైనా పనిని చిత్తశుద్ధితో చేయవలను. అనిన ఏమి? మేము ప్రభువుల వారు చిత్తశుద్ధితో పని చేయటం లేదు అనుచుంటిరా? ఓరి విచిత్రగుప్త, నేనెప్పుడు అట్లాంటిని? అయినా ప్రభువుల వారికి నీకు పోలికేమిటి? మరి తమరు ఏమందా? చిత్ర విచిత్ర గుప్తుండా? రాజుగారు నమస్తే. ప్రభువుల వారి నేత్రములేంటి ఇంత ఎర్రబడ్డవి? ఎంత పెద్ద చిక్కు తెచ్చిపెట్టితివి చిత్రగుప్త? ఏమిటి చిత్రగుప్త, ఏదో అనుచుంటివి? అయ్యా, మీకు నా గురించి తెలియను. నేను అట్లా ఎప్పటికీ అనను, అనలేను కూడా. నన్ను నమ్మండి ప్రభు, ఇతగాడు చేయలేని పని నేను చేసిదనని నాపై కుట్రలు పనుచున్నాడు. మీ సామర్థ్యం మీద నాకు నమ్మకమున్నది చిత్రగుప్త. అందులకి మిమ్మల్ని పంపితిని. ఈ బాలికని ఇక్కడికి తీసుకువచ్చి మాకున్న శిరోభారమును తగ్గించితిరి. మేడం గారు గుర్తొచ్చారా? ఏమైంది మేడం? ఇందాక ఒక కొండదేవరా ఇంటికొచ్చాడు. నా కోడలు ఇక్కడే. ఇదిగో ఈడనే ఉన్నది తల్లే. అప్పటినుంచి మనిషి ఇలా అయిపోయారు. నేను చెప్పానా అమ్మ ఇక్కడే ఉందని? నేను మాట్లాడితే నాతో కూడా తిరిగి మాట్లాడుతుందేమో. అమ్మా, అమ్మా, అంజు అంజు, అంజు ఏ అంజు, అంజు అంజు, అంజు అంజు, అమ్మా, అమ్మా, అంజు, 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 అమ్మా, అంజు, అంజు అంజు, అమ్మా, 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 అమ్మా. ఎక్కడున్నావమ్మా? అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా? ప్లీజ్ ఒకసారి నాతో కూడా మాట్లాడమ్మా. ఒక్కసారి మాట్లాడమ్మా. అమ్మా, 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 అమ్మా. రాజుగారు, నా కూతురు నా కోసం పిలుస్తోంది. ప్లీజ్ అండి, నన్ను త్వరగా కిందకి పంపించేసేయండి. గుప్తా గారు, మీరన్నా చెప్పండి, నేను కిందకి వెళ్ళాలి. చిత్రగుప్త గారు, ప్లీజ్ అండి, నన్ను మళ్ళీ మా ఇంట్లో దింపేయండి. అందరూ ఇంత సైలెంట్ గా ఉన్నారేంటి? ఎవరైనా ఏదైనా మాట్లాడండి. బాలిక, భూలోకమున నీ సమయము ముగిసినది. నీవు భూలోకమునకు ఎగుటకు అనుమతి లేదు. అమ్మా, అమ్మా, అమ్మా. అంజు, అమ్మా, 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 అమ్మా.
బండి ఇక్కడ ఆపారేంటి? దిగు. ఆ, ఏం- ఇక్కడెందుకు ఆపారండి? చెప్తాను దిగు. ఈయన కొంప తీసి పూలు కొనడానికి ఆపారా ఏంటి? వచ్చారా? ఇందాక మీరు బండి మీద వెళ్తున్నప్పుడే అనుకున్నాను మీరు వస్తారని పూల కోసం. అది మీకెలా తెలుసు? మీరంత ప్రేమగా పూల వైపు చూస్తుంటే మీ కళ్ళల్లో ఆశ మీ ఆయనకి తెలీదా ఏంటి? అంటే మామూలుగా అయితే ఈయనకి త్వరగా ఏమీ అర్థం కాదండి. బై లక్. మొగుళ్ళు పైకి ఏం పట్టినట్టు పట్టించుకున్నట్టు ఉంటారు గాని మీరు చేసే చిన్న పని దగ్గర నుంచి చెప్పే మాట వరకు ప్రతీది పట్టించుకుంటారమ్మా. ప్రతీది గుర్తుపెట్టుకుంటారు. కరెక్టే అన్నా, పట్టించుకోనట్టే ఉంటారు కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతారు. పూలు ఒక 2 మూరలు ప్యాక్ చేయండి. భార్య పక్కన ఉండగా పొట్లం ఎందుకు సార్ మీకు? ప్రేమతో కొన్నారు కదా, మీరు పెడితేనే కదా ఆమెకు ఆనందం. చూడ్డానికి కూడా అందం. తిరుగు. ఎంత? 80 రూపాయలు సార్. అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.